ఇంకొన్ని రోజుల్లో నువ్వు నేను కూడా తట్టాబుట్టా సర్దుకొని ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సి ఉండేది. ఈ ఆస్తి మన చెయ్యి దాటి పోయేది. మనం ఇక్కడ ఉండాలి అంటే అర్జున్ కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఏమైనా కానీ అమ్మా, ఇలాంటి ఆలోచనలు శకునే నెంబర్ 1 అంటారు. కానీ నువ్వు ఆ శకునినే మించిపోయావమ్మా. నువ్వు ఆడ శకునివి. నువ్వు ఒరిజినల్, నేను జిరాక్స్ కాపీ. సరే, ఇప్పుడు అర్జున్ పైకి వెళ్ళాడు కదా, నువ్వు వెళ్ళి వాణ్ణి ఓదార్చు. ఈరోజు బాగానే వర్కౌట్ అయింది. ఆ శివగామికి ముందుంది ముసళ్ళ పండగ. వద్దాది. ఆ మూడ్ సరి చేసుకోవడానికే ఇది తీసుకోవాలన్నా. తీసుకో. తీసుకో అన్నా. చాలా అది. కమాన్ తీసుకో అన్నా. ఈ మధ్య నీకు జరుగుతున్న అవమానాన్ని చూస్తూనే ఉన్నాను. ఊరుకూరుకునే నీ మీద డౌట్ పడుతుంది. నీ గురించి అన్ని విషయాలు తప్పుగా చెప్తుంది. గౌరవం లేని దగ్గర ఉండకూడదనేది కుటుంబ విషయాల్లో వర్తించదన్నా. ఏం జరిగినా, ఎలాంటి గొడవ జరిగినా నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. మర్యాద దొరకలేదని తప్పించుకొని పారిపోకూడదన్నా. బెదిరించి మూల కూర్చోబెట్టి నీ మర్యాదను తీసుకోవాలి. ఈ బిజినెస్లో ఎప్పుడూ నీకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలన్నీ సాల్వ్ అవుతున్నాయంటే నీ వల్లనే కదా. శివగామి చేసిన తప్పులన్నీ నువ్వే సరిదిద్దావు. సోదరులున్నవాడు యుద్ధానికి వెనకాడకూడదు. అన్నా, నువ్వేం చేసినా నీకు తోడు నేనుంటాను. ఇంకో విషయం, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా రాధికకి నువ్వే మెయిన్ సపోర్ట్గా ఉండాలన్నా. తాగన్నా. ఏదేమైనా ఒక టైంలో నిన్ను ఇష్టపడ్డ అమ్మాయి రాధిక.